రైతు సోదరుల స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మిర్చి ధరల పతనం అయిపోయి రైతు సోదరుల ఆందోళన చేస్తున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం మద్దతు ధర కొనుగోలు చేసేందుకు ఇంతవరకు ముందుకు రాలేదు. అయితే ఒక జాతీయ మీడియా కథనంలో రాసిన వార్తను మనం పరిశీలించినట్లయితే రైతులే కావాలనే ఈ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అది కొంతకాలం వాయిదా వేయండి అని ప్రభుత్వాన్ని కోరినట్టుగా కథనంలో రాశారు. మరి ఏ రైతు వెళ్ళి ప్రభుత్వాన్ని కోరారో అర్థం కావడం లేదు. కేవలం 2-3 వెరైటీస్ మాత్రమే 12,000, 13,000, 14,000 నడుస్తూ ఉన్నాయి. ఇక మిగిలిన మిర్చిలో 70% సరుకు అంతా 9,000, 8,000, 10,000, 10,500, 11,000. అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు రంగంలోకి దిగలేదు. జాతీయ మీడియాలో రాసిన కథనాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. డెక్కన్ హెరాల్డ్ అనే పత్రికలో ఒక కథనం వచ్చింది. ఈ కథనం యొక్క సారాంశం మనం ఒకసారి పరిశీలించినట్లయితే మనకి కొంత క్లారిటీ వచ్చింది. ఈ కథనంలో మిర్చి రైతుల గురించి ఏమి రాశారో ఒకసారి మనం చూద్దాం. ఫార్మర్స్ ఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ డిలే ద ఇంటర్వెన్షన్ అంటిల్ ప్రైసెస్ స్టెబిలైజ్ అట్ హయ్యర్ లెవెల్స్. ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఆ ధరలు హయ్యర్ లెవెల్స్ వద్ద స్థిరీకరించేందుకు ఈ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం డిలే చేయండి అని అడిగారంట. మరి ఎవరు అడిగారో ఏందో. ఇంప్లిమెంటింగ్ ప్రైసెస్ స్టెబిలైజేషన్ కుడ్ క్యాప్ ప్రైసెస్ అండ్ ప్రివెంట్ ఫర్దర్ ఇంక్రీజెస్. ఒకవేళ గనక మద్దతు ధరకు గనక కొనుగోలు చేయడం ప్రారంభిస్తేనంట ధరలు పెరగడం ఆగిపోతాయంట. దీంతో రైతులకే నష్టం జరిగిద్దని అంచనా. Market intervention by the government to support chili farmers has thrown up an interesting outcome. కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మిర్చి కొనుగోలు చేయడం ముందుకు రావడం అనేది అభినందించాల్సిన విషయం. ఈవెన్ బిఫోర్ ఇంప్లిమెంటేషన్ చిల్లీ ప్రైజెస్ రిప్రజెంటింగ్ వన్ ఆఫ్ ద ఇండియాస్ ఇంపార్టెంట్ స్పైస్ క్రాప్స్ హ్యావ్ బిగన్ టు రైజ్. అయితే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మద్దతు ధర ప్రకటించిందో అప్పటి నుంచే మిర్చి ధరలు పెరగడం క్రమంగా ప్రారంభమైంది. నౌ ఫార్మర్స్ ఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ డిలే ద ఇంటర్వెన్షన్ అంటిల్ ప్రైసెస్ స్టెబిలైజ్ అట్ హయ్యర్ లెవెల్స్. ధరలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఏదైతే కేంద్రం ప్రకటించిన ముష్టి 11,780 ఉందో ఆ ఇంప్లిమెంటేషన్ ఆపండి అని రైతు సోదరులే కోరారట. Concerned that implementing price stabilize could cap prices and prevent further increase, Andhra Pradesh, Telangana and Karnataka account for 3/4 of the India's total chilli production. 4లో 3 వంతులు ఆంధ్రప్రదేశ్, ఈ తెలంగాణ, కర్ణాటక నుంచే వస్తుంది కాబట్టి ఈ ఇంప్లిమెంటేషన్ అయితే ఆగిపోయింది. ముఖ్యంగా కోరింది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఈ ఇంప్లిమెంటేషన్ కనుక చేయకపోతే రైతులు మరింత నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికే వ్యాపారస్తులు రైతుల వద్ద 8,000కి 9,000కి పెద్ద ఎత్తున సరుకు కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో ఉంచుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక మార్చి చివరి వారంలో, ఏప్రిల్ మొదటి వారంలో కనుక రంగంలో కొనుగోలు చేయడం ప్రారంభిస్తే ఏవైతే రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకే కొట్టేసిన సరుకు ఉంటుందో 8,000కి, 9,000కి, 10,000కి ఆ సరుకుని రైతుల పేరుతోనే 11,780 రూపాయలకి కేంద్ర ప్రభుత్వానికి అంటగట్టి ఆ మార్జిన్ ఏదైతే ఉంటుందో 2,000, 2,500 అవి వ్యాపారస్తుల ఖాతాలోకి మళ్లించుకునే కుట్ర జరుగుతూ ఉంది. కేవలం తేజానో 341 ఇంకా 2-3 వెరైటీస్ ఎల్లో చిల్లియో అవి మాత్రమే 12, 13, 14 దాకా నడుస్తూ ఉన్నాయి. వాటి ధరల్ని పరిశీలించి వీళ్ళు 90% మిర్చి రైతుల్ని అన్యాయం చేస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇమీడియట్గా కనుక ఈ ఇంటర్వెన్షన్ స్కీమ్ కనుక ప్రారంభించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. రైతుల చేతుల్లో ఉన్న సరుకంతా వ్యాపారస్తుల ఖాతాల్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకి కనీసం కొనుగోలు చేయాలి. ఒక్కో క్వింటాకి 5,000 చొప్పున ప్రతి రైతుకి 10 క్వింటాలకి బోనస్ కూడా ప్రకటించాలి.